జ్యోతిష్య శాస్త్రంలో వాస్తుకు ఉన్న ప్రాముఖ్యత అపారం. మన ఇంట్లో లేదా ఆఫీసులో కొన్ని చిన్నపాటి వస్తు మార్పులు చేయడం ద్వారా అద్భుతాలు జరుగుతాయని, సంపద మరియు సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి వాతావరణం బాగుంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి ఆర్థికంగా, కుటుంబపరంగా కలిసి వచ్చే ఆ ముఖ్యమైన మార్పులేంటో చూద్దాం. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండాలి. దిశ ప్రధాన ద్వారం ఈశాన్య దిశలో ఉండడం అత్యుత్తమం. ప్రయోజనం ఇలా ఉండడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరగడమే కాకుండా ఆర్థికంగా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటికి వేసే రంగులు కూడా వాస్తును బలంగా ప్రభావితం చేస్తాయి. అందుకే రంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒత్తిడి తగ్గి త్వరగా నిద్ర పట్టడానికి నీలం, ఆకుపచ్చ రంగులు మంచివి. ఇక్కడ పసుపు, క్రీమ్ వంటి తేలికపాటి రంగులు సానుకూలతను పెంచుతాయి. ఇక పిల్లల గది ముదురు ఎరుపు రంగులో వంటి చిన్నపిల్లల గదికి వేయవచ్చు. ఫర్నిచర్ విషయంలో కొన్ని వాస్తు నియమాలు తప్పక పాటించాలి. స్థానం బరువైన ఫర్నిచర్ను ఎప్పుడూ గోడకు దగ్గరగా లేదా గది మధ్యలో ఉంచకూడదు. సమస్యలు ఫర్నిచర్ ఇరుక్కుపోయినట్లు చెల్లాచెదురుగా ఉండే ఆ ఇంట్లో గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గదిలో ఖాళీగా సౌకర్యవంతంగా ఉండేలా అమర్చుకోవాలి. ఇంటి శ్రేయస్సును అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసేది నీటి ట్యాంక్ లేదా అక్వేరియం వంటి నీటి వనరులు. ఉత్తమ దిశ నీటి ట్యాంక్, ఫౌంటైన్ లేదా అక్వేరియం ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. ఇది శ్రేయస్సును, సానుకూల శక్తిని పెంచుతుంది. నివారించాల్సిన దిశ నైరుతి దిశలో నీటి వనరు అంటే అది ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చిన్నపాటి వాస్తు మార్పులు మీ ఇంట్లో ఆర్థిక, కుటుంబ ప్రశాంతతను పెంచడంలో సహాయపడతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.